హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్. సర్కార్ బడికి తాళం పడుతుందా? ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మనకు అదే కనిపిస్తుంది. నారా లోకేష్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక, విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేస్తున్నామని, నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పదే పదే చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో నిజమవుతున్నాయా, లేక లెక్కలు మరో విషయాన్ని బయటపెడుతున్నాయా? ఏపీలోని ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థులు భారీగా తగ్గిపోవటం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. 2023-24 విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాల దాదాపుగా 40 లక్షలకు పైగా ఉన్న విద్యార్థుల సంఖ్య అది 2027 నాటికి దాదాపు 34 లక్షలు తగ్గింది. అంటే అంతకుముందుకి ఇప్పటికీ దాదాపుగా 3 ఏళ్ల వ్యవధిలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 3 ఏళ్ల వ్యవధిలో దాదాపుగా 5,88,000 విద్యార్థులు సర్కారు బడి విడిపోవడానికి కారణం ఏంటి? సంక్షేమ పథకాలు, డిజిటల్ తరగతులు, మౌలిక వసతుల కల్పన వంటి ప్రచారాలు జరుగుతున్నప్పటికీ తల్లిదండ్రులు ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? విద్యాశాఖ పర్యవేక్షణ లోపమా, ఉపాధ్యాయుల కొరత కారణమా, లేక విధానపరమైన నిర్ణయాలే విద్యార్థులను ప్రభుత్వ బడులు దూరం చేస్తున్నాయా? పాఠశాలకు వెళ్ళి బ్యాగులు మోయాల్సిన పిల్లలు ఈరోజు ఎందుకు డ్రాప్ అవుట్లు అవుతున్నారు? ప్రధానంగా ఇక్కడ ఒక ఈనాడులో వాళ్ళ కర్నూలు ఎడిషన్లో ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చిందండి. మొన్న ఆగస్టు 15 రోజు అక్కడ సెక్రటరీ ప్రదర్శన ఉంటుంది కదా, ఆ సమయంలో స్కూల్ పిల్లలు బ్యాగులతో ఉన్న స్కూల్ పిల్లల ఫోటో వేసి ఈనాడులో ఒక ఆర్టికల్ రాశారు. సరే, మీ సాక్షుల ఆర్టికల్ రాస్తే అనొచ్చు, ఈనాడు ఆర్టికల్ రాశారు కాబట్టి కొంత మాట్లాడదాం దాని గురించి. ఈనాడులో ఆర్టికల్ ఏం రాశారు, దాదాపుగా అక్కడ పిల్లల దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ బ్యాగ్స్ మొత్తం చినిగిపోయినాయి. స్కూల్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాగులు మొత్తం చినిగిపోయినాయి. లోకేష్ గారు ఆ బ్యాగులు పంచే సందర్భంలో అత్యంత నాణ్యమైన బ్యాగ్స్ ఇవి, దేవాంశ్ కూడా ఇవే బ్యాగ్స్ వాడుతున్నారని చెప్పారు. కానీ 2 నెలలకే ఆ బ్యాగులు చినిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉందంట. దాంతోపాటుగా మన నెల్లూరులో చూసాం, కొంతమంది పిల్లలు బయటకు వచ్చి మీడియా ముందు చెప్తున్నారు, అడిగితే కొడుతున్నారు, నీళ్లు పోస్తున్నారు, ఫుడ్ సరిగా పెడతలేదు, ఏమన్నా అడిగినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. దాని తర్వాత మొన్న ఒక చోట ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు చనిపోయింది చూసాం. దాని తర్వాత మొన్న ఒక దగ్గర పిల్లలతో పని చేయిస్తున్న విజువల్స్ చూసాం. వరుసగా ఏపీలో, అంటే ఇప్పుడు గత ప్రభుత్వాలు చెప్పింది వేరు, ఈ ప్రభుత్వం చెప్తుంది వేరు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా స్వయంగా నారా లోకేష్ గారే ఉన్నారు. ఆయన చెప్తున్నారు, విద్యకి పెద్దపీట వేస్తున్నాం, విద్యని అత్యంత అద్భుతంగా ప్రగతి పదంలో నడిపిస్తున్నాం, విద్యను ఎక్కడికో తీసుకెళ్తామని చెప్తున్నారు. కానీ ఎందుకు ఇంత డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి? స్కూల్ డ్రాప్ అవుట్స్ ఎందుకు పెరుగుతున్నాయి? ప్రైవేట్ స్కూల్స్లో ఎందుకు ఎక్కువ జనం చేరుతున్నారు? ఏమైంది గవర్నమెంట్ స్కూల్స్కి? ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్లో డ్రాప్ అవడం గల కారణాలు ఏంటి? ఈ అంశాలన్నీ కూడా ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. దీని గురించి మనతో మాట్లాడటానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు షేక్ బాజీ గారు ఉన్నారు. బాజీ గారు నమస్తే అండి. బాజీ గారు, అంటే దాదాపుగా 6 లక్షలు, రౌండ్ ఫిగర్ 5,88,000 ఉంది, 6 లక్షలు వేసుకోండి అటు ఇటుగా, 6 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారంట. అంటే 2000 ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందో 19 నుంచి 24 మధ్యకి, 24 నుంచి ఇప్పటివరకు లెక్కలు తీసుకుంటే దాదాపుగా 6 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. దాంతోపాటుగా నిన్న ఈనాడులో కూడా ఒక ఆర్టికల్, ఇందాక నేను చెప్పింది మీరు వినే ఉంటారు, ఈనాడులో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. కర్నూలులో నిన్న సెక్రటరీల ప్రదర్శన జరుగుతున్నప్పుడు స్కూల్ పిల్లలు చినిగిపోయిన బ్యాగులతో కనిపించారంట. దాంతోపాటుగా ఏ జిల్లాలో ఎంతమందికి బ్యాగ్స్ వచ్చినాయి, ఎంతమందికి బ్యాగ్స్ రాలేదు అనే అంశాలు కూడా వాళ్ళు పూర్తిగా డీటెయిల్డ్గా రాశారు. స్కూల్ స్టార్ట్ అయ్యి 3 నెలలు అవుతుంది దాదాపుగా, ఇంతవరకు బ్యాగులు ఇవ్వలేకపోతుంది మన ప్రభుత్వం. మరి ఒక పక్కనేమో విద్య కోసం పెద్ద పెట్టేసామని చెప్తున్నారు, విద్య కోసం అద్భుతంగా చేస్తున్నామని చెప్తున్నారు. అంత కేర్ తీసుకుంటుంటే ఎందుకు ఇంత డ్రాప్ అవుట్స్ జరుగుతున్నాయి స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో, పర్టికులర్గా ఏపీలో? సార్ కొంచెం ఆడియో వినిపించట్లేదు, కొంచెం దగ్గరికి పెట్టుకోరా బాజీ గారు. ఓకే అండి, చెప్పండి. ఈ వాయిస్ కొంచెం లో ఉంది, ఇంతకుముందు బాగా క్లారిటీగా ఉండేది. బాగా లోగా వినిపిస్తుంది సార్. బాగా లో వినిపిస్తుంది, మీ వాయిస్ చాలా క్లారిటీగా ఉంటుంది కదా ఇంతకుముందు.
లేదు సార్, ఒకసారి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఈలోపు మనం శ్రీనివాస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. అనలిస్ట్ శ్రీనివాస్ ప్రసాద్ గారు. మాట్లాడించండి. నమస్తే. సార్ నమస్తే సార్, శ్రీనివాస్ గారు. సార్ ఇందాక అడిగిన క్వశ్చన్ మీరు వినే ఉంటారు. దాదాపుగా 6 లక్షల మంది విద్యార్థులు ఈ 3 సంవత్సరాలు తగ్గిపోయారు. అంటే దాదాపు సంవత్సరానికి ఆన్ యావరేజ్గా 2 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటారు సార్ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి గవర్నమెంట్ స్కూల్స్కి? ముందుగా ప్యానల్లో సభ్యులకి నమస్కారం అండి. యాక్చువల్గా ప్రభుత్వ పాఠశాలలు కానీ ఒక సొసైటీలో మనకు ఒక అపోహ ఉంది, చిన్న ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంటంటే విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలను ఆకర్షించాలి అంటే వాటికి ఆ పాఠశాల పైన ఒక నమ్మకం కలిసిన అవసరం. గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాలలో ఈ విద్యా ప్రమాణాన్ని ఇవన్నీ కూడా వస్తాయి. ప్రదేశంలో ప్రైవేట్ పాఠశాలలు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని పెరుగుతా ఉన్నాయి. అయితే మీరు అన్నట్టు ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు విద్యార్థులు సంఖ్య ఓవరాల్ గా చూసుకుంటే తగిన వాస్తవం. కానీ చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు కూడా పెరుగుతుంది. చాలా తప్ప ఇప్పుడు మనకి ఒక పల్నాడు జిల్లాలో ఒక పాఠశాలలో చూసుకుంటే బోర్డు కూడా పెరుగుతూనే ఉంటుంది. యావరేజ్ గా స్టేట్ అంతా చూసుకుంటే మాత్రం కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఎందుకంటే ఇంకా ప్రభుత్వం పాఠశాల మీద వాళ్ళకి నమ్మకం ఏర్పడాలి విద్యార్థుల తల్లిదండ్రులకి. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని విద్యా రంగంలో కొన్ని సంస్కరణలు పెట్టారు. అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే కొద్దిగా ఫలితాలు ఇస్తున్నాయి. ఇక ముందు ముందు ఎట్లా ఉంటుందో చూడాలి. 2028 నుంచి చూసుకుంటే ఏసర్ నివేదిక ఉంటుందండి. ఏసర్ నివేదిక అంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని వాటికి కలుస్తారు. అప్పుడు దాని ప్రకారం 2018లో 63.2% ఉంటే ఇప్పుడు 24 వచ్చేటప్పటికి 61.8% తగ్గింది. అది మాత్రం వాస్తవం తగ్గింది. ఎందుకంటే అప్పటిదాకా విద్యార్థుల్లో చాలా రకరకాల అపోహలు. ఎందుకంటే పాఠశాలల్లో సరిగ్గా వసతులు లేవు, సరిగ్గా ఇదిగా లేవు, టీచర్స్ లేవు, వాళ్ళకి విద్యా ప్రమాణాలు లేవు. అందుకని ఎవరైనా మంచి విద్య కోరుకుంటారు కాబట్టి ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. రెండవది ఏంటంటే ఇక్కడ ప్రైవేటు పాఠశాలల్లో మొగ్గు చూపడానికి ఒక ఇంగ్లీష్ మీడియం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. చెప్పండి సార్. సార్, ఈ ఇంగ్లీష్ మీడియం వైపు ఎక్కువగా పేరెంట్స్ అట్రాక్ట్ అవుతున్నారు. అది పాఠశాలలో ఇక పూర్తి స్థాయిలో ఆ ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన అనేది ఏర్పడలేదు. అందుకని ఇప్పుడు బయట పాఠశాలలో మొగ్గు చూపడానికి అది కూడా ఒక కారణం. విద్యార్థుల సంఖ్య తగ్గినా కానండి విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుంది. తర్వాత విద్యార్థుల వాళ్ళ ఫలితాలు కూడా కొంచెం మెరుగుగానే వస్తాయి. ఆ ఫలితాలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే 2022లో 50% కనుక పెరిగితే ఇప్పుడు 2026 వచ్చేటప్పుడు 69.6% పెరిగింది విద్యార్థులు. ఇది ఉత్తీర్ణత శాతం. అదే విద్యార్థుల సంఖ్య ఉంటుంది కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పెరుగుతా ఉంది. విద్యార్థుల సాధన పెరుగుతుంది, విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయి. ఇదంతా కేవలం ప్రభుత్వాలనే మనం ఇది చేయటం లేదు. ఏ ప్రభుత్వం అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, ఇటు కోటల ప్రభుత్వం అయినా మన ప్రభుత్వాలే కాదు, ఇందులో తల్లిదండ్రుల బాధ్యత కూడా కొంత ఉంటుందండి. వాళ్ళు కూడా అన్ని నేర్చుకుంటారు, చూసేసి వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మాత్రం అభిమానించే వాళ్ళందరూ తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలకు పంపరు. వాళ్ళు ప్రైవేటు పాఠశాలలో మొగ్గు చూపడానికి ఇవన్నీ రకరకాల కారణాలు. వాటిల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన అనేది ఒక ప్రధానమైన కారణం. దాన్ని ఇంకా ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో ఏర్పడకపోవడం వల్ల కొంత అటువైపు అట్రాక్ట్ అవుతున్నమాట వాస్తవం. అంటే వాళ్ళందరినీ కూడా ఇప్పుడు రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఖాళీగా పనిచే పోస్టులన్నీ కూడా ఈ మధ్య కాలంలో భర్తీ దాదాపు 10,000 పోస్టులు భర్తీ అని, అలాగే సౌకర్యాలు కూడా పెరుగుతున్నారు. డిజిటల్ ఎడ్యుకేషన్, డిజిటల్ ఎక్విప్మెంట్స్ కానీ, డిజిటల్ ఎడ్యుకేషన్ పెరుగుతా ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెరుగుతున్నాయి. వాళ్ళ విద్యార్థి స్థాయి నుంచి వాళ్ళలో ఒక నైపుణ్యాధికారులనే ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. ఇవన్నీ మంచి పరిణామాలే. ఇవన్నీ పెరిగితే ఇంకా ముందు కాలంలో 2026, 27 తర్వాత కానీ దీని విద్యాశాఖ పరిస్థితి అనేది మనం పూర్తిగా అంచనా వేయలేము. ఎందుకంటే ఇది ఒక సంవత్సరం ఒక స్కూల్లో చేర్చారంటే అది 10th క్లాస్ దాకా అది కంటిన్యూ అవుతా ఉంటుంది. ఇప్పుడు ఒకసారిగా కూడా ప్రభుత్వ పాఠశాలలోకి రాలేదు ప్రైవేట్ పాఠశాల కూడా. ఎందుకంటే వాడి మధ్యలో
ఆ, ఈ ఒక దీంతో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కాలేజ్ అయితే సెకండ్ ఇయర్ లో ఇంకో థాట్ జారలేదు కదా, అలాగే హై స్కూల్ లో చేరిన తర్వాత 8th క్లాస్ 10th క్లాస్ దాకా అక్కడే కంటిన్యూ అవుతుంటారు. అందుకని ఇప్పుడు కొత్తగా చేరే వారి సంఖ్య టోటల్ ఓవరాల్ గా విద్యార్థుల సంఖ్య తగ్గినా కానీ కొత్తగా చేరే వారి సంఖ్య మాత్రం పెరుగుతా ఉంది. ఇది ఇంకో Right. 2-3 సంవత్సరాలకి ఈ సంఖ్య పెరుగుదల అనేది మనకి గణనీయంగా కనిపిస్తుంది. రైట్ సార్, రైట్ సార్, రైట్. సో షేక్ బాజీ గారు ఉన్నారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు. బాజీ గారు నమస్తే అండి. నమస్కారం. ఇందాక ఆడియో ప్రాబ్లం వచ్చింది, చెప్పండి సార్. ఇందాక నేను చెప్పిన పాయింట్స్, స్కూల్స్లో అంత డ్రాప్ అవుట్స్ కారణం ఏంటి? సార్ చెప్పండి సార్. ఇప్పుడు ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి అట్లాగే మన వీక్షకులకి మీకు అందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు ఈవేళ ఎజెండాలో మన టాపిక్లో ఏంటంటే ప్రధానంగా అందరికీ అర్థమైన సబ్జెక్టే ప్రైవేట్ స్కూల్స్లో మరి ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్స్లో డ్రాప్ అవుట్ అవుతుంది. దాదాపు 36.43 లక్షల మంది మాత్రమే ఇవాళ పాఠశాలల్లో గవర్నమెంట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారండి. వేరాజ్ వెన్ వి కంపేర్ విత్ ది ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ 47.2 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ చదువుకుంటున్నారు. దాదాపు 10 లక్షల మంది అదనంగా ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. దీనికి ఎందుకు ఈ ప్రైవేట్ పాఠశాల మీద పిల్లలు కానివ్వండి తల్లిదండ్రులు ఉత్సాహపడుతున్నారు? ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో గత 24-25 సంవత్సరంలో 10th క్లాస్ ఉత్తీర్ణత చూస్తే కనుక 62.7% ఎంతో ఉందండి. అదే ప్రైవేట్ పాఠశాలల్లో 94% 10th క్లాస్ ఉత్తీర్ణత శాతం ఉందండి. అలాగే ర్యాంక్స్ కూడా ఎక్కువ సంఖ్యలో ర్యాంక్స్ ప్రైవేట్ పాఠశాలలోనే వస్తున్నాయి. ఇది ప్రధానంగా ఇదే మనం కంపారిజన్. ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో లోపాలేంటి? ఇవాళ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా చాలా మరి అభివృద్ధి చేస్తున్నాము, ప్రభుత్వ పాఠశాలల్లో చాలా ముందుకు వెళ్తుంది అని చెప్పేసి రైట్. సో మాట్లాడదాం, చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది ఒకసారి. తల్లిదండ్రులు స్టిల్ ఇవాటికి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయండి. ఒకటి, గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది, అట్లాగే ఆడపిల్లలకి రక్షణ సమస్య ఒకటి ఉంది, అట్లాగే మరుగుదొడ్లు లేవు, సదుపాయాలు లేవు, సరైన ఫ్యాకల్టీ టీచర్స్ సరైన క్వాలిటీ టీచర్స్ లేరు. ఇవన్నీ కారణాలు. ఒకటేంటంటే నమ్మకం లేదు. ఫస్ట్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పిస్తే వాళ్ళు 10th క్లాస్లో మంచి ర్యాంకులు తెచ్చుకొని ఫ్యూచర్లో వాళ్ళు ఇంటర్మీడియట్ కానివ్వండి తర్వాత ఎడ్యుకేషన్లో మంచి పెద్ద చదువులకు వెళ్ళలేరు అనే అభిప్రాయం ఉంది. ఖచ్చితంగా అక్కడ మెరిట్స్ వస్తాయని నమ్మకం లేదు. ప్రభుత్వ పాఠశాలలో నమ్మకం లేకపోవటమే ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు ఎక్కువైనా కానీ మరి పుస్తులు అమ్మేనా కానీ ఆస్తులు అమ్మేనా కానీ అప్పులు చేసైనా కానీ ఫీజులు కట్టి మరి ప్రైవేట్ పాఠశాలలకు పిల్లల్ని చదివించుకుంటున్నారు సార్. ఎందుకంటే వాళ్ళ కాన్షియస్ పెరిగిపోయింది. పేదవాళ్ళైనా మధ్యతరగతి వాళ్ళైనా కానీ వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి, మంచి పొజిషన్లో పిల్లల్ని తీసుకెళ్ళాలి, తమ కష్టపడినా కానీ పిల్లల్ని బాగా అభివృద్ధి చేసుకెళ్ళాలి చదువుల్లో అనే ఒక కాన్షియస్ పెరిగింది. కాబట్టి ఏంటంటే ఆ కాన్షియస్కు తగినట్టుగా ప్రభుత్వ పాఠశాలలు సిద్ధంగా లేవు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో మనం ఎక్కడైనా చూస్తే కనుక ఎగ్జాంపుల్ చూస్తే అన్నీ కూడా అపరిశుభ్రత వాతావరణం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరైన బిల్డింగ్ వసతులు లేవు, టీచర్స్ ఉండరు. ఏదో అట్లాగే మధ్యాహ్న భోజనాలు సన్నబియ్యం ఇచ్చి మరి అట్రాక్ట్ చేసి పిల్లల్ని మధ్యాహ్న భోజనం పౌష్టికాహారం పెట్టి అట్రాక్ట్ చేద్దాం అనుకునే ప్రయత్నాలు కూడా విఫలం అవుతున్నాయి. ఇవాళ మధ్యాహ్న భోజనం కోసమో పెట్టే కోటుగుడ్ల కోసమో ఇంకో ఇచ్చే బ్యాగుల కోసమో కకుర్తిపడో ఆశపడో పిల్లల్ని చేర్పించరు సార్. మంచి చదువు కావాలి, అక్కడ మంచి ఎడ్యుకేషన్ కావాలి, మంచి టీచర్లు ఉండాలి, ఎక్కువ మంది ఉత్తీర్ణత మంచి మార్కులతో ఉత్తీర్ణ శాతం ఉండాలి, ర్యాంకులు రావాలి, ఫర్దర్ ఎడ్యుకేషన్స్కి సీట్స్ లభించాలి తేలిగ్గా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకి. అప్పుడు నమ్మకం కుదురుతుంది. తప్పించి మనం ఇట్లాంటి ప్రభుత్వం ఎంత డబ్బులు మధ్యాహ్న భోజన పథకానికో పౌష్టికాహారానికో బ్యాగులకో పుస్తకాలకు ఖర్చు పెట్టినా కానీ వాటిని అక్కర్లేదు అన్న నేను, అవి కావాలి. వాటితో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్. అట్లాగే ఇవాళ కల్చర్ మారింది సార్. ఇవాళ అంతా కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి, అందరూ కూడా ఆధునికంగా ఆలోచిస్తూ ఉన్నారు.
టెక్నాలజీ పరంగా ఆలోచిస్తూ ఉన్నారు పేద మధ్యతరగతి వాళ్ళు కూడా. ఎందుకంటే ఇవాళ డిజిటల్ టెక్నాలజీ తోటి ఎడ్యుకేషన్ మరి జరుగుతున్న నేపథ్యం ఉంది. ప్రైవేట్ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి, ఆన్లైన్లో కోచింగ్లు ఇస్తున్నారు. అట్లాగే స్కూల్లో కూడా మంచి డిసిప్లినరీ మేనర్లో చదువులు చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే పార్ట్ టు ది ప్రైవేట్ స్కూల్స్తో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ పెరగాలి. ప్రభుత్వం కానీ లోకేష్ గారు కానీ విద్యాశాఖ మంత్రిగా ఆయన అభ్యుదయ భావజాలాలు కనుక ఉంటే కనుక ఈ దిశలో ఆలోచించాలి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ప్రభుత్వ పాఠశాలన్నింటినీ కూడా మోడర్నైజ్ చేయాలి, సదుపాయాలు పెంచాలి, అక్కడ ఫ్యాకల్టీకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. అలాగే ఇందాక వారు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా కూడా ఇంగ్లీష్ మీడియం కూడా బోధించాలి, ఇంగ్లీష్ మీడియంలోనే బోధించాలి. ఎందుకంటే ఇవాళ ఎక్కడ చూసినా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి. కాబట్టి వాళ్ళు జనరల్గా ఏంటంటే ఇంగ్లీషు మీడియం సరిగ్గా ఉంటేనే పిల్లలు ఫర్దర్ వెళ్తారనే నమ్మకం తల్లిదండ్రులు ఉంది. కాబట్టి ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో కూడా బోధన ఉండాలి, ఇది ముఖ్యం. మరి గత ప్రభుత్వం కొంత ఎఫర్ట్ చేసింది. వైసీపీ ప్రభుత్వంలో నాడు నేడు అనే పేరుతోటి పాఠశాలల్ని మోడరేట్ చేయటం కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం తీసుకురావటం కానీ చేసింది, కానీ మొత్తంగా సఫలీకృతం కాలా. కొన్ని స్కూల్స్ని చేశారు, మిగతా అన్ని వదిలేశారు, చేయలేకపోయారు. కాబట్టి ఏంటంటే అందులో ఏంటంటే అక్కడ కూడా కొన్ని పిల్లల చేత కొన్ని మైనస్లు ఉన్నాయి. టీచర్స్ చేత మరి కొన్ని చేయకూడని పనులు చేయించారని, లేకపోతే సరిగ్గా ఫ్యాకల్టీ లేదని, మరి ఇంగ్లీష్ మీడియం పెట్టారు కానీ ఇంగ్లీష్ బోధించే టీచర్స్ లేకపోవడం, ఇలాంటి లోపాల వల్ల పూర్తి ఫలితాలు ఇవ్వలేకపోయింది గత ప్రభుత్వం యొక్క ఎఫర్ట్స్. కాబట్టి ఇప్పుడు దాన్నన్నా అప్పుడు జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం భేషజాలకు పోకూడదు. ఇవాళ గత ప్రభుత్వం చేసింది మనం ఎందుకు చేయాలనే ఆలోచన లేకుండా ప్రభుత్వ పాఠశాలల్ని ఆధునీకరించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, ఫ్యాకల్టీ పెంచాలి, సదుపాయాలు పెంచాలి. అప్పుడే పిల్లలు అట్రాక్ట్ అవుతారు. గవర్నమెంట్ స్కూల్లో చదివించడం ఒక ప్రౌడ్, ఒక గర్వకారణంగా ఫీల్ అవ్వాలండి తల్లిదండ్రులు కానీ కూడా అనే విధంగా ఉండాలి. బాజీ గారు ఇప్పుడు మన దగ్గర అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో అసలు ఇంగ్లీష్ మీడియం లేదా? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను రీసెంట్ గా ఒమెన్ వెళ్ళాను. ఒమెన్ అనే కంట్రీ చిన్న దేశం, ఒమెన్ వెళ్ళాను. టెక్నికల్ ఇష్యూ వస్తుంది మీ దగ్గర, లైన్ కట్ అయిపోయిందండి. బాజీ గారు వినిపిస్తుందా? ఇవాళ డెవలపర్ కంట్రీస్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ ని అక్కడ అనుసరిస్తున్న విధానాన్ని మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆధునీకరిస్తున్నాం, మనం అమరావతి నిర్మించుకుంటున్నాం, వరల్డ్ క్లాస్ సిటీ. అట్లాగే రాష్ట్రాన్ని పురోభివృద్ధి తీసుకెళ్తున్నాం. ఇవాళ ఇంకోటి కూడా ఉంది సార్, ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. చదువుకున్న పిల్లలు కూడా ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నారు సార్ ఉద్యోగాల కోసం. ఇక్కడ ఇండస్ట్రీస్ లేవు, ఉపాధి లేదు, ఏం లేదని. ఇది కూడా ఇప్పుడు చదువుకునే పిల్లలకి 10th ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లల్లో ఒక నిరాశ నిస్పృహలోకి గురి చేస్తున్న అంశం. కాబట్టి దీన్ని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. బాజీ గారు కొంచెం సెంటర్కి కూర్చోండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం జరుగుతున్నాయి కదా, కొన్ని చోట్ల చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అదే నేను మాట్లాడుతున్నాను. ఇంగ్లీష్ మీడియంలో ప్రభుత్వ పాఠశాలల్లో సరిగ్గా లేదండి ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ ప్రభుత్వ పాఠశాలలో సరిగ్గా లేదు, సరిగ్గా వాళ్ళు అక్కడ బోధనలు సరిగ్గా లేవు. అదే నేను చెప్తున్నా, ప్రైవేట్ పాఠశాలలో ఉన్న నమ్మకం మీద ఉన్న నమ్మకం ప్రభుత్వ పాఠశాలల మీద లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఎవరికి తప్పంటారు కాదు, ఇక్కడ సార్ ఒక మాట, ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకున్న ఒక విద్యార్థి, 10th క్లాస్ చదువుతున్న విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని పక్కన పెట్టి మీరు క్వశ్చన్ చేయండి, ఎవరి ఎఫిషియన్సీ ఏ రకంగా ఉంది అనేది మీకు అర్థమైపోతుంది. 100% దాంట్లో డౌటే లేదు అసలు దాంట్లో. అయితే ఇక్కడ ఎవరిది తప్పు అంటారు? ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గతంలో 5 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి దాదాపుగా అంటే ఇది 3rd ఎడ్యుకేషనల్ ఇయర్ కాబట్టి, 3వ ఎడ్యుకేషనల్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి 3 కింద వేసుకుందాము. ఎవరి లోపం వల్ల ఈ డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి అంటారు మీరు? ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల వైఫల్యానికి ప్రభుత్వమే కారణం. ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి, బాధ్యత వహించాలి. ప్రభుత్వం దీని మీద, ఈ ఏరియా మీద, సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టడం లేదు. ఎంతసేపటికి అమరావతి, పోలవరం అనే ఆ సబ్జెక్ట్స్ మీదే ప్రభుత్వం దృష్టి ఉంది తప్ప ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మోడరేట్ చేయాల్సిన అవసరం ఉందనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు. దానికి ఫండ్స్ అలాట్మెంట్స్ లేవు, సరిగ్గా లేవు. డబ్బు నిధులు కేటాయించాలి. అట్లాగే దాని మీద దృష్టి పెట్టి దానికి దశల వారీగా ఒకేసారి అవ్వకపోవచ్చు, దశల వారీగా అయినా కానీ
దీన్ని ఒక ఓవర్ ది పీరియడ్ ఆఫ్ ది టైంలో విద్యా వ్యవస్థ, ప్రాథమిక విద్యా వ్యవస్థని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి, లోకేష్ గారు ఆ దిశగా ఆలోచించాలి. అప్పుడే ఆయనకి ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. నా హయాంలో ఇది చేశాను, నేను విద్యాశాఖ మంత్రిగా నేను ఇది సాధించాను అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. మనం ఈ బ్యాగులు లేకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా ఆహారము, మధ్యాహ్న భోజనాలు ఇవి కాదండి, అవి అవసరమే. పేద పిల్లలు ఉన్నారు కాబట్టి అది అవసరమే, పౌష్టికాహారం అవసరం. అట్ ది సేమ్ టైం అక్కడ ఫ్యాకల్టీ ఇంట్రెస్ట్, పోటీ ఉండాలి సార్. గవర్నమెంట్ స్కూల్స్ లో నాకు సీటు కావాలని ఎగబడి పోటీగా పిల్లల్ని చేర్పించడానికి తల్లిదండ్రులు పోటీ పడాలి. సీట్లు గవర్నమెంట్ స్కూల్స్ లో దొరకని పరిస్థితి ఉండాలి. ఆ రకమైన ఒక నమ్మకాన్ని, క్రేజ్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం అంటే చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా బాజీ గారు. ఇప్పుడు లోకేష్ గారు మొన్న రిజల్ట్స్ వచ్చినప్పుడు పిల్లలకి పేపర్స్లో వేయించడం, వాళ్ళకి కూడా టీవీలో యాడ్స్ ఇవ్వటం, గవర్నమెంట్ స్కూల్స్ కూడా కొంచెం పెంచే ప్రయత్నం చేస్తున్నారు కదా, అయినా అవేం సరిపోవడం లేదా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నారు. ఎందుకంటే గతంలో మనం చేసే ప్రచారాల వల్ల ఫలితాలు ఇవ్వండి. మనకు వచ్చే రిజల్ట్స్ తోటి ఫలితాలు ఉంటాయి. మనకి రిజల్ట్స్ తోటి ఫలితాలు ఉంటాయి. 94% మార్క్స్ అప్లై చేస్తున్న ప్రైవేట్ పాఠశాల పిల్లలతోటి 62% మార్కులు వచ్చిన గవర్నమెంట్ లో చదివిన పిల్లలు ఎలా పోటీ పడతారు సార్? వీళ్ళందరూ మళ్ళీ మార్కెట్ లో, ఎడ్యుకేషన్ మార్కెట్ లో సీట్ల కోసం మళ్ళీ వీళ్ళే పోటీ పడాలి ఒకరికొకళ్ళు రేపు ఇంటర్ తర్వాత. కాబట్టి ఆ పోటీ ఎలా పడతారు చెప్పండి? 94% వచ్చిన పిల్లలకి 62% వచ్చిన పిల్లలకి వేరియేషన్ ఉంటుంది కదా, సీట్స్ రావు కదా. మళ్ళీ వాళ్ళు అక్కడ డ్రాప్ అవుట్స్ అవుతారు, సీట్లు రాక ఏదో అరకొర చదువులు చదువుతారు. సో వాళ్ళ యొక్క విద్యా ఆకాంక్షలు నెరవేరు, వాళ్ళ యొక్క చదువుకోవాలి, ఉన్నత విద్యలు చదువుకోవాలన్న కోరికలు నెరవేరు, తల్లిదండ్రుల ఆశలు నెరవేరు. కాబట్టి ఏంటంటే మూలాల నుంచి దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని మనం ప్రచార ఆర్భాటాలకు పోవటం, అరకొరగా ఏదో చేశామనిపోయి మమ అనిపించడం కాదండి. సిన్సియర్గా, చిత్తశుద్ధితోటి ప్రాథమిక విద్య ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి అంటే నేను ఇందాక మెన్షన్ చేసిన పాయింట్స్ అన్నిటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఫండ్స్ అలాకేట్ పెంచాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, అట్లాగే సరైన సూపర్విజన్ ఉండాలి. స్కూల్స్ మీద కూడా సరైన సూపర్విజన్ ఉండాలి. విద్యాశాఖ సరిగ్గా దాని మీద పర్యవేక్షణ ఉండాలి. ఏ రకంగా చదువులు వెళ్తున్నాయి, ఏ రకంగా మార్కులు వస్తున్నాయి అని చెప్పి. ఇవాళ ప్రైవేట్లో ఎందుకు పిల్లలకి మార్కులు ఎక్కువ వస్తే పర్యవేక్షణ ఉంటుంది. వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు, పిల్లల్ని ఎప్పటికప్పుడు కాషన్ చేస్తూ ఉంటారు, నేర్పుతూ ఉంటారు, అడిషనల్ క్లాసులు తీసుకుంటూ ఉంటారు. ఆ విధమైన సిస్టమ్ ని ప్రభుత్వంలో కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ డ్రాప్ అవుట్స్ తగ్గుతాయి సార్. వేరియేషన్ ఉంది. 10 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ లో ఎక్కువ మంది ఉన్నారు, ప్రభుత్వ పాఠశాలల్లో తక్కువ మంది ఉన్నారు. తక్కువ మంది ఉండటమే కాదండి, డ్రాప్ అవుట్స్ 15.5% డ్రాప్ అవుట్ పెరిగినాయి ఈ సంవత్సరం 24-25. ఆ డ్రాప్ అవుట్స్ పెరగటం తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎట్ ది సేమ్ టైం మార్కుల యొక్క పర్సంటేజ్ పెరగాలి, మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలి పిల్లలు. గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ తో వాళ్ళతో పోటీ పడి మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం ప్రక్షాళన అవసరం, ఫండ్స్ అవసరం, పర్యవేక్షణ అవసరం. కాబట్టి ప్రభుత్వం శ్రద్ధ పెట్టాల్సిన చాలా ముఖ్యమైన అంశం అండి. భావి భారత పౌరులు, భావి రాష్ట్రంలో పిల్లలు, ఈ పిల్లల్ని రేపు రాబోయే జనరేషన్ ని క్వాలిటీగా తీర్చిదిద్దాలి, స్కిల్స్ నైపుణ్యంగా తీర్చిదిద్దగలగాలి. ఫౌండేషన్ ప్రాథమిక విద్య. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. మనతో పాటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకటేశ్వర గారు, మీ హయాంలో కూడా నాడు నేడు ప్రోగ్రాంతో కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. తర్వాత విద్యా కానుక ఒకటి ప్రవేశపెట్టారు. దాని తర్వాత ఇంగ్లీష్ మీడియంస్ అగ్రెసివ్గా తీసుకొచ్చారు, ఇంగ్లీష్ మీడియం ఉండాలి అని. సో ఆ టైంలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు, కానీ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ సరిగా లేకపోవటం వల్ల, ఆ తర్వాత ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు సరిగా లేకపోవటం వల్ల, దాని తర్వాత మీరు కొన్ని వేల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే ఖర్చు పెట్టారు తప్పించి దాని అవుట్కమ్ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయకపోవటం వల్ల, దాని తర్వాత ఈ ఏదైతే విద్యా కానుక వాటి వల్ల, దాని తర్వాత మీ హయాంలో టీచర్స్ రిక్రూట్మెంట్ పెద్దగా జరగలేదు. దానివల్ల కూడా ఈ డ్రాప్ అవుట్స్ కొంత కారణం అనుకోవచ్చా మనం? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతి. మీరు కానీ ప్యానెల్లో పెద్దలు కానీ ఇది రాజకీయ కోణంలో
కాకుండా పార్టీల కోణంలో కాకుండా ఇది విద్య అనేది బాధ్యతాయుతమైన కోణంలో ఎగ్జాక్ట్లీ నాతో నేను కూడా అందుకే నాట్ ఓన్లీ ఇప్పుడు టీడీపీ వల్ల అయింది అంటలేదు, అందరూ కారణం అంట నేను కూడా. బాధ్యతాయుతమైన కోణంలో మనం డిస్కస్ చేసుకుంటే ఈ విద్య మెరుగుపడుతుంది, రాష్ట్రం మెరుగుపడుతుంది అని నేను అనుకుంటున్నాను. నేను లోకేష్ గారు కూడా మొదటిసారి ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన పరిధిలో ఉన్న విద్యాశాఖ టీడీపీ పార్టీకి ఆయన భవిష్యత్ లీడర్ గా వాళ్ళ పార్టీ వాళ్ళందరూ భావిస్తున్న తరుణంలో ఈ డ్రాప్ అవుట్స్ అనేవి, ఆయన హయాంలో జరిగిన ఈ డ్రాప్ అవుట్స్ అనేవి ఖచ్చితంగా ఆయన కెరీర్ కి ఒక ఇబ్బందికరమైన వాతావరణం అని నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. నేను ఒకటే మాట చెప్తున్నాను, తండ్రిని బట్టే పిల్లలు ఉంటారు. ఇక్కడ ప్రభుత్వం ఈ తీసుకొచ్చిన సంస్కరణలతో పాటు చాలా సంస్కరణలు ఇంకా తేవాల్సి ఉంది. ఇంకా చాలా సంస్కరణలు తెస్తే కానీ ఈ ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడవు, పేదవారికి విద్య అందదు. ముఖ్యంగా ఈ అమ్మఒడి అంటే ఈ ప్రభుత్వం చెప్పేటిన విద్యా దీవెన తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మాత్రమే అమలు జరపాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన పాయింట్, సంక్షేమ పథకాలు ఏవైతే వర్తిస్తున్నాయో అవి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మాత్రమే అమలు జరపాలి. నా అభిప్రాయం ఇది, నా అభిప్రాయం. నేనేమంటానంటే ఇవాళ ప్రైవేట్ పాఠశాలలో చదివే పిల్లలకి ఒక్కొక్కరికి లక్షల్లో ఫీజులు ఉన్నాయి. మనం ఇచ్చే తల్లికి వందనం వాళ్ళకి ఏ మాత్రం వర్తిస్తుందండి? దానికి వాళ్ళకి రెస్పెక్ట్ కూడా ఉండదు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వాళ్ళకి ఏమోనా సరిపోగా వాళ్ళకి దాని మీద రెస్పెక్ట్ కూడా ఉండదు. కానీ మనం వాళ్ళకి ఇస్తున్నాం. కానీ అవసరమైన పిల్లలకి రకరకాల కారణాలతోటి ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం 7 స్టెప్ కాన్సెప్ట్ ఒకటి పెట్టింది. 7 స్టెప్ కాన్సెప్ట్ పెట్టిన ఆ 7 స్టెప్స్ లో కరెంటు బిల్ అని ఇతర కారణాలన్నీ చెప్పేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న పిల్లలకి తల్లికి వందనం అందకుండా చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలో ఉన్న వాళ్ళకి తల్లికి వందనం అందుతుంది. ఈ డ్రాప్ అవుట్స్ ఇవన్నీ తగ్గాలంటే ముఖ్యంగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కలెక్టర్ దగ్గర నుంచి క్లర్క్ వరకు, జడ్జి గారి దగ్గర నుంచి గుమస్తా వరకు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు, ప్రజాప్రతినిధులు సర్పంచ్ వరకు, ప్రజాప్రతినిధుల పిల్లలు కానీ, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కానీ ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలని చెప్పేసి ఒక నిర్బంధం పెట్టాలి. ఏందండి ఎంత దారుణం అండి? ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తుంటే ఇక తల్లిదండ్రులకి ప్రభుత్వ పాఠశాలల మీద, ఇతర తల్లిదండ్రులకి ప్రభుత్వ పాఠశాలల మీద ఏ రకంగా నమ్మకం ఉంటుందండి? వాళ్ళ పిల్లల్నేమో ప్రైవేట్ పాఠశాలలో చేర్చి వాళ్ళు ఉద్యోగమేమో ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం చేస్తూ వీళ్ళు మేము మీ పిల్లలకు పాఠాలు చెప్తామని చెప్తే ఎలా నమ్మాలండి? ఇది సాధ్యమేనా? ఖచ్చితంగా ఇంకా చాలా సంస్కరణలు తీసుకురావాల్సి ఉంది. ఇది లోకేష్ గారికి చాలా ఛాలెంజింగ్ ఇష్యూ. ఆయన హయాంలో తెచ్చే ప్రతి సంస్కరణ ఆయనకి మైల్ స్టోన్ గా మిగిలిపోద్ది. దీని మీద దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా ఈ డ్రాప్ అవుట్స్ అనేవి ఆయనకు ఒక మచ్చలా మిగులుతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ డ్రాప్ అవుట్స్ అనేవి ఆయనకి ఒక మచ్చలా మిగులుతాయి. గత ప్రభుత్వంలో సంస్కరణ చేస్తే 19 నుంచి 24 వరకు మా ప్రభుత్వంలో సంస్కరణ చేస్తే రోల్ పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలో రోల్ పెరిగింది. అవును, 19 నుంచి 24 వరకు చూసుకుంటే రోల్ పెరిగింది. 24 నుంచి 26 వరకు చూసుకుంటే డ్రాప్ అవుట్స్ పెరిగినాయి. ఇవి ఛాలెంజ్ గా తీసుకొని రాజకీయ కోణంలో ఆలోచించకుండా ఛాలెంజ్ గా తీసుకొని ఇట్లాంటి సంస్కరణలన్నీ ప్రభుత్వ ఉద్యోగులు అసలు ప్రైవేట్ పాఠశాలలో చదవటం ఏంటండి? వాళ్ళకి మళ్ళీ మనం సంక్షేమ పథకాలు ఇవ్వడం ఏంటండి? నారాయణ విద్యా సంస్థల్లో చదివే పిల్లలకి తల్లికి వందనం ఏ మూల కబురండి? నారాయణ అని పేరు చెప్తున్నానండి. ఎగ్జాంపుల్ గా నారాయణ సంస్థల గురించి నోట్ చేస్తున్నానంటే అది వెల్ నోటెడ్ ఇది కాబట్టి, చైతన్య, నారాయణ, భాష్యము ఇట్లా చాలా ఉన్నాయి కాబట్టి ఒక కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలకి
తల్లికి వందనం ఇవ్వడం ఏంటండి? అవును. ప్రభుత్వ ఉద్యోగులు కార్పొరేట్ స్కూల్లో చదివించడం ఏంటండి? కలెక్టర్ పిల్లలు, క్లర్క్ పిల్లలు వీళ్ళందరూ కార్పొరేట్ స్కూల్లో చదువుతూ సామాన్యుల పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించమని చెప్పేసి ఇండికేషన్ ఇవ్వడమే కదండి. ఆ విధంగా సంస్కరణలు తెచ్చి వాళ్ళకి ఖచ్చితంగా రూల్ ఎందుకు పెట్టరు? అవును. ప్రభుత్వ ఉద్యోగం కావాలి, కానీ వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించాలి. ప్రభుత్వంలో వసతులన్నీ కావాలి, కానీ వాళ్ళు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళాలంటే ఎట్లా? లక్షలకి ప్రైవేట్ పాఠశాలలో చదివే స్తోమత ఉంటది, కానీ వాళ్ళకి సంక్షేమ పథకాలు అన్నీ కావాలి. రైట్, ఎట్లా ఎగ్జాక్ట్లీ. మంచి ఈ పాయింట్, వ్యత్యాసాన్ని చాలా మంచి పాయింట్ చెప్పారు సార్ మీరు. ఒక్క నిమిషం సార్. టీడీపీ సంస్కరణలు ప్రధానమంత్రి దగ్గర నుంచి గ్రామ సర్పంచ్ వరకు ప్రజాప్రతినిధులు ఎవరైనా ప్రభుత్వ పాఠశాల వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలి. రైట్, ఎగ్జాక్ట్లీ. చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. ఒక్క నిమిషం. రాష్ట్రపతి దగ్గర నుంచి క్లర్క్ రాష్ట్రపతి దగ్గర నుంచి క్లర్క్ వరకు ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి. రైట్. ఒక్క నిమిషం అండి. రైట్. మార్పులు వస్తాయి. ఒక మాట అండి, ఇప్పుడు మన ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. లోకేష్ గారు అబ్బాయి ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివాడు అనుకుందాం. చదివితే ఆ స్కూల్ ఎలా ఉంటుందండి? ఆ స్కూల్ ఎలా ఉంటది? ఒక కలెక్టర్ గారు అబ్బాయి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు అనుకోండి, ఆ స్కూల్ ఎలా ఉంటుందండి? అట్లానే వీళ్ళందరికీ ఖచ్చితంగా రూల్ పెట్టాలి. రైట్ అండి. అది ఒక చట్టం తేవాలి. Right. చట్టం తెచ్చి ప్రజాప్రతినిధులు నీతులు చెప్పేవాళ్ళు ప్రైవేట్ పాఠశాలలో ఎంత ఘోరం అండి. రాష్ట్ర మంత్రులు పోయి పక్క రాష్ట్రాల్లో నివాసం ఉంటారు. నేను అందరిని అంటున్నానండి, ఇది రాజకీయ కోణంలో వ్యక్తిగతంగా తీసుకోవద్దు. రైట్ అండి. ఈ రాష్ట్ర మంత్రులు పోయి పక్క రాష్ట్రాల్లో నివాసం ఉంటారు, ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు పోయి పక్క రాష్ట్రాల్లో నివాసం ఉంటారు, కానీ కార్పొరేట్ కంపెనీలు మాత్రం మన రాష్ట్రం రావాలంటారు. రైట్ సార్. ఒక్క నిమిషం సార్. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం. మనతో పాటు ఈ అంశం గురించి మాట్లాడటానికి టీడీపీ రాష్ట్ర నాయకులు కిషోర్ కొర్రపాటి గారు ఉన్నారు. కిషోర్ గారు నమస్తే అండి. వినిపిస్తుందండి కిషోర్ గారు. ఇక్కడ ప్రధానంగా క్లియర్గా ఒక 2-3 అంశాలు. ఒక ప్రధాన అంశం ఏంటంటే, దాదాపుగా ఈ సంవత్సరం అంటే 2023-2024కి ఈ సంవత్సరానికి దాదాపుగా 5,88,419 మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో డ్రాప్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటుగా కర్నూలులో మీరు పేపర్లో చూసి ఉంటారు, ఈనాడు ఆర్టికల్లో వచ్చింది. కర్నూలులో నిన్న స్వతంత్ర దినోత్సవ సంబరాల్లో శకటాల ప్రదర్శనలో విద్యార్థులు చినిగిపోయిన బ్యాగ్స్ తోటి ఉన్నారంట. మనకి బ్యాగ్స్ ఇచ్చి 2 నెలలే అవుతుంది. ఇక్కడ కర్నూలులో సిబెలగల్ మండలం మాడుమూల అనే ప్రాథమిక పాఠశాలలో అయితే 50% అసలు ఇంతవరకు ఒక్క బ్యాగ్ కూడా ఇవ్వలేదంట. ఇదొకటి కీలక అంశం. బ్యాగ్స్ ఇవ్వలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేదు అనేది ఒక కీలక అంశం. దాంతోపాటుగా ప్రభుత్వం ఏమో వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్తున్నారు, దాంతోపాటుగా అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, మన రాష్ట్రంలో దాదాపు 73% స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్సే ఉన్నాయి, కానీ పిల్లలు మాత్రం 46% మాత్రమే ఉన్నారు. దేనికి కారణం? ఇంత వేరియేషన్ దేనికి వచ్చిందంటారు? సో ఖచ్చితంగా సార్, దీంట్లో మనం ఎక్కడ కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఇంత ముందు జరిగిన వైసీపీ పరిపాలన వల్ల కూడా ఇష్యూస్ వచ్చింది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2019లో ఆంధ్రప్రదేశ్ లోని మన ప్రభుత్వ స్కూల్స్ సంఖ్య 44,617 స్కూల్స్ ఉన్నాయి. ఆ 44,617 స్కూల్స్ లో ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ అయిపోయి వైసీపీ గవర్నమెంట్ వచ్చే టైంలో 38,98,000 మంది స్కూల్స్ లో ఎవరైతే చదువుతున్నారో ఆ విద్యార్థుల సంఖ్య ఉంది. అదే విద్యార్థుల సంఖ్య ఈ రోజు మనం చూసుకుంటే 2024కి 38,26,000 పడిపోయింది. అంటే 5 ఏళ్లలో 72,000 పడిపోయింది. అంటే దీన్ని బట్టి మనం ఈ రోజు నారా లోకేష్ గారు చెప్పిన మాట కూడా మనం చూస్తే 2022-2023 ఆర్థిక సంవత్సరంలో ఎక్కడైతే 7.6% ప్రభుత్వ స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్య తగ్గింది. అంతేకాకుండా 2023-2024లో 3% తగ్గింది. 2024-2025లో మళ్ళీ 3% తగ్గింది. 2025-2026లో 1.6% తగ్గింది. కానీ ఈ 2026-27లో 0.94% పెరిగింది. అంటే ఇప్పుడు ఎక్కడ జరుగుతుందండి సార్, ఈ రోజు మనం ఒక మనిషిని నమ్మామనుకోండి, అదే మనిషి కనుక మనం మోసం చేశాడు అనుకోండి, ఆ మోసం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ మనిషిని నమ్మడానికి కొంత టైం పడుతుంది. ఈ రోజున గత 5 సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఎన్ని స్కామ్లు జరిగినాయి? 900 కోట్ల రూపాయలు బిల్లులు వేసి ఎక్కడా కూడా 1% పనులు కూడా జరగకుండా, అంతేకాకుండా
ఫోర్జరీలు చేసి కూడా ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా డబ్బును అక్రమార్కంగా దోచుకొని దానికి సంబంధించిన ఏదైతే వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ చేయకుండా, అంటే స్కూల్ గోడలు కట్టకుండా, బాత్రూమ్లు కట్టకుండా, అంతేకాకుండా బెంచ్లు కొనకుండా ఇలాంటి రకరకాల అక్రమాలు చేశారు. వీటన్నిటి మీద కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులు అనేవాళ్ళు ప్రభుత్వ స్కూల్స్ ని నమ్మడం మానేశారు ప్రస్తుతానికి. అంటే 2024 నుంచి కూడా దాని మొత్తాన్ని కూడా ఒక గాడిన పెట్టే పరిస్థితులు ఈ రోజు మనం చూస్తున్నాం సార్. 2014 నుంచి 2018 వరకు ఏ విధమైన కంపెనీస్ వచ్చినాయి, ఎన్ని వేల మంది అమెరికా నుంచి కూడా ఇటువైపు వచ్చారు, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు వచ్చాయి. అలాంటిది 5 సంవత్సరాలు కూడా ఒక కీచకని పర్వం లాగా ఏ విధంగా 5 సంవత్సరాలు కూడా వెనకెళ్ళిందో, అంటే మళ్ళీ ఈ రోజున కూడా పెట్టుబడులు సింగపూర్ నుంచి కానీ లేదా ఆసియా నుంచి కానీ అమెరికా నుంచి కానీ పెట్టుబడులు పెట్టడానికి మళ్ళీ జగన్ వస్తాడేమో, మళ్ళీ మీరు పెట్టిన పెట్టుబడులు వృధా అయిపోతాయేమో, మళ్ళీ దీనికి మీరు కట్టాల్సిన వడ్డీలన్నీ నెత్తి మీద పడతాయో అని చెప్పి భ్రాంతి చెందుతున్న ఈ ఫారిన్ కంట్రీస్ నుంచి ఏదైతే పెట్టుబడి సంస్థలు ఉన్నాయో, అదే విధంగా ఈ రోజు కూడా గవర్నమెంట్ స్కూల్స్ కి సంబంధించి విద్యార్థులు మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందో అని చెప్పి ఒక అనుమానంతో ఉన్నారు. ఆ అనుమానం కూడా నివృత్తి చేస్తూ ఈ రోజున లోకేష్ గారు కూడా ప్రతి ఒక్కటి కూడా సంస్కరణలు చేసుకుంటూ స్కూల్స్ లో కూడా సార్ చెప్పాలంటే లోకేష్ గారు ఈ రోజు స్కూల్స్ లో ఉన్న టీచర్స్ ని ఫారెన్ పంపించి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందని చెప్పి అధ్యయనం చేయమని పంపించారంటే అది నిజమైన నాయకత్వ లక్ష్యం. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ టైంలో టీచర్స్ ని తీసుకెళ్లి వైన్ షాపుల దగ్గర నుంచోబెట్టి లైన్ లో నుంచోండిరా, క్వార్టర్ కి 100 రూపాయలు ఇవ్వండిరా, 150 రూపాయలు అని చెప్పి వసూలు చేసే పరిస్థితి ఇంతకుముందు టీచర్స్ కి వచ్చింది. అంతేకాకుండా ఈ రోజున టీచర్స్ లోపం అనేది చాలా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. అందుకోసమే 16,000 పోస్టులు ప్రకటించి, అంతేకాకుండా ఇమీడియట్ గా వాళ్ళని ఉపాధ్యాయులు వృత్తిలో జాయిన్ చేయించుకుని, అంతేకాకుండా ఇంకా సవాల్ ఇచ్చారు సార్. 2029లో మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చే లోపల మళ్ళీ 3 డిఎస్సీలు నిర్వహిస్తాం ఖచ్చితంగా స్కూల్స్. ఒకే ఒక సిద్ధాంతం సార్, టీడీపీ పార్టీది కానీ ఎన్డీఏ కూటమి ఒకే ఒక సిద్ధాంతం, ఒక క్లాసులో ఒక టీచర్ ఉండాలి, ప్రతి క్లాసు కూడా ఒక టీచర్ అనేవాళ్ళు ఉపాధ్యాయం చేయాలి. వీళ్ళు గత 5 సంవత్సరాల పాటు కూడా అన్ని వదిలేసి ఒకే ఒక మాట చెప్పండి, కంప్లీట్ చేయకపోతే కంప్లీట్ చేస్తే మీరు కావాలి 100 నిమిషాలు ఇస్తారు, మీరు జరగండి నాకు చెప్తాను. ఇప్పుడు ఈ రోజున గత 5 సంవత్సరాల వైసీపీ పార్టీలో ఎక్కడా కూడా ఒక డిఎస్సిని ప్రకటించకుండా, ఎక్కడ ఒక ఉపాధ్యాయుని నియమించకుండా అత్యంత కీలకంగా 900 కోట్ల రూపాయలు నాడు నేడులో స్కామ్ చేసి ఈ రోజున విద్యార్థులు కూడా తీసుకొచ్చి, అంటే అంతేకాకుండా జీవో నంబర్ 117 వల్ల కూడా ఈ రోజున ఎంత నష్టపోయింది విద్యా సంస్థలు అని చెప్పి ఈ రోజున కూడా ఏం చేశారు వెంటనే. ఎందుకంటే 3 నుంచి 4% స్కూల్స్ లో కూడా క్రమక్రమంగా ప్రతి సంస్థ కూడా నష్టపోతూ వచ్చింది సార్. అలాంటి దాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టే విధంగా ఈ రోజు నారా లోకేష్ గారు ఉన్నారు. ఎందుకంటే చదువుకున్న వ్యక్తి ఎప్పుడు కూడా చదువుకోలేదు. ఇంతకుముందు వెంకటేశ్వర గారు క్వశ్చన్ అడిగారు, దాని ఆన్సర్ చెప్పేసి వెంకటేశ్వర గారు క్వశ్చన్ అడిగారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకువెళ్లి ప్రభుత్వ స్కూల్స్ లోనే జాయిన్ చేయాలి. వెళ్ళండి, అది చాలా మంచి ఆలోచన. కానీ ఇంకో విషయం కూడా లేవనెత్తారు. లోకేష్ గారు కుమారుని తీసుకొచ్చేసి ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్లో వేయాలి. ఓకే, దాని గురించి కూడా ఆలోచించేద్దాం. నిజంగా ఆ పరిస్థితి అదే చేయొచ్చు. మరి జగన్ గారు కుమార్తెను కూడా తీసుకెళ్లి లండన్లో చదివించాల్సిన అవసరం ఉంది సార్. వాళ్ళని కూడా ఇక్కడ చదివించుకోవచ్చుగా. మనకి ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ కాలేజ్ లేవా, డిగ్రీ ఇది లేవా, మాస్టర్స్ లేవా, పీజీలు లేవా, పిహెచ్డీలు లేవా, స్కూల్స్ లేవా? అంటే వాళ్ళకి వచ్చేటప్పటికి ఒక రూల్, ఎదుటోడికి వచ్చేటప్పుడు అంటే 5 సంవత్సరాల పాటు కూడా వాళ్ళు ఏమి చేయకుండా నిద్రపోయి గుడ్డి గుర్రానికి పళ్ళు తవ్వుతా, అది అయిపోయిన తర్వాత ఎదుటోడి గుడ్డలు దించి వహిస్తాను కుదరదు. రైట్ అండి. కిషోర్ గారు ఒక్క నిమిషం. కిషోర్ గారు మీరు చెప్పారు, నేను చెప్తున్నాను. యూడిఏఎస్సి లెక్కల ప్రకారం 2025-26 లెక్కల ప్రకారం, గణాంకాల ప్రకారం ప్రైమరీ పాఠశాలల్లో 1.4%, అప్పర్ ప్రైమరీలో 3.7%, సెకండరీ ప్రైమరీలో దాదాపు 15.5%. అంటే ప్రతి 100 మందిలో 15 పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యారు. దాంతోపాటు మీరు చెప్పారు, సరే మీరు చెప్పిన దాని ప్రకారం వైసీపీ గత 5 ఏళ్లలో విధ్వంసం చేసింది అనుకుందాం కాసేపు, వాళ్ళు 11కి పరిమితం అయిపోయారు, అది కాసేపు వదిలేద్దాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, మీ పత్రికల్లోనే, అంటే మీ పార్టీకి కొంచెం అనుబంధంగా ఉన్న ఈనాడు పత్రికలోనే వచ్చింది, కర్నూలులో చిరిగిపోయిన బ్యాగ్స్తో ఉన్నారు, దాదాపు 50% స్కూల్స్కి ఇంకా ఒక్క బ్యాగ్ కూడా ఇవ్వలేదు. దానికి కూడా వైసీపీ కారణమా? ఇప్పుడు నేను దానికి కూడా సమాధానం చెప్తా. నేను ఇంతకుముందు ఈ డిబేట్ కాదు, ఎన్నో డిబేట్ లో మీరు ఆంధ్రజ్యోతి అను ఈనాడు చదివేసి అది వేశారు కాబట్టి అయ్యే క్వశ్చన్స్ ఇక్కడ అడగడం మొదలు పెట్టారు. ఓకే, రైట్, వేరే వేరంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి ఇదా పక్కన పెట్టలేదు. అదే ఈనాడు
అదే ఆంధ్రజ్యోతికి కూడా ఈ రోజున ఎన్డీఏ కూటమిలో 14 చోట్ల ఇష్యూస్ వస్తున్నాయని చెప్పారు మీరే. కానీ అది నిజంగా ఈనాడు పేపర్ వేయడం అనేది చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే నేను అంటే శుభపరిణామమా కాదా నేను అంటల్లా. ఇక్కడ నేను అడుగుతుంది మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు అక్కడ బ్యాగులు చినిగిపోవడానికి, అక్కడ బ్యాగులు చినిగిపోయి పిల్లలు చినిగిపోయిన బ్యాగులు తినడానికి కూడా టీడీపీ వైసీపీ కారణం అంటారా? నేను అదే చెప్తున్నా ఈ రోజున మనకి 65 లక్షలకు పైగా 65 లక్షల పైగా అమ్మఒడి తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే గవర్నమెంట్ స్కూల్ కూడా 44,000 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అంటే అందులో కొన్ని లక్షల మంది గవర్నమెంట్ విద్యార్థులు చదువుతున్నారు. అంటే కొన్ని లక్షల బ్యాగులు వస్తాయి. ఈ రోజున కర్నూలు ఒకటే జరిగిందా, లేకపోతే గుంటూరులో జరిగిందా, విజయవాడలో జరిగిందా, వైజాగ్ జరిగింది, అన్ని అంటే 44,000 స్కూల్స్ లో జరిగింది, ఒకే స్కూల్ లో జరిగిందంటే అక్కడ ఏదైనా ఇష్యూ జరగదు. ఒకే స్కూల్ అంటలేదు నేను, ఒకే స్కూల్ అంటలేదు. కర్నూలులో దాదాపు 50% స్కూల్స్ అదే పరిస్థితి ఉందంట. ఓకే, అదే చెప్తున్నా. అంటే దానికి సంబంధించి ఏదైనా లోడ్ వచ్చిందా, దాని గురించి ఏముందని చెప్పి ఆల్రెడీ ఎంక్వైరీ మొదలు పెట్టుంటారు. దాని గురించి మన పూర్తి సమాచారంతో బయటకు వస్తుంది. అంతేగాని మొత్తం ఆంధ్రప్రదేశ్ లోని ఉన్న 44,000 స్కూల్స్ లో కూడా ఇదే జరిగి ఉందా? లేదు కదా. అంటే ఒక చోట ఏదైనా పొరపాటు జరగచ్చు, ఒక చోట కాదు 50% ఉందంట, ఒక చోట అంటలేదు. నేను 50% 70% జరగండి. నేను ఏమంటున్నాను, నిజంగా కర్నూలు అనే ఊరులో, అంటే కర్నూలు అనే ఒక ఊరులో ఈ విధంగా 50% వరకు జరిగింది. అంటే ఏ విధంగా జరిగింది దాని గురించి వీళ్ళు ఖచ్చితంగా పునరాలోచన చేస్తారు. అంతేకాకుండా ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీ వచ్చి అంటే ఒక లోడ్ ఏదైతే ఒక లారీ లోడ్ వచ్చిందో ఆ లోడ్ లో ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చా, ఆ ఇష్యూస్ ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ రీప్లేస్ చేసిమెంట్ అవన్నీ ఉంటాయి సార్. కిషోర్ గారు ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. వెంకటేశ్వర గారు చెప్పండి. ముఖ్యంగా జరగాల్సిన విషయం. రైట్ వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం. కిషోర్ గారు ఒక్క నిమిషం. కిషోర్ గారు ఒక్క నిమిషం. సార్ మీరు ఒక 10-15 సార్లు కిషోర్ అనే బదులు నేను 10 సెకండ్లు ముగించేవాళ్ళు. ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మీరు మాట్లాడేది ఎట్లా ఉందంటే డేవల్ నుంచి కూడా ఇదే కాదు, మీరు ఎంతమంది వెంటనే కూడా చూసారు. ఖచ్చితంగా మీరు ఏం మాట్లాడతారు నాకు ఏం వస్తుందంటే నేను సాక్షి టీవీలో కూర్చున్నాను, అది స్వతంత్ర టీవీలో కూర్చున్నా నాకు అర్థం కాదు. మీరు ఎంతసేపు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే ఇది ఒకటి ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య కాలంలో. ప్రభుత్వం జరుగుతున్న అడుగుతుంటే సాక్షి అని మాట్లాడుతున్నారు. మీరు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయొద్దామేమో, ప్రభుత్వం జరుగుతున్న అడగద్దామేమో. మరి అలాంటప్పుడు ఈ రోజు క్వశ్చన్ మీరు కాదు, ఈయన టీవీస్ కదా, ఈయన పేపర్స్ పేపర్ మీద ఎందుకు అడగలేదు? ఎందుకంటే ప్రభుత్వానికి క్వశ్చన్ వేయాలి. మరి అదే మీరు చెప్పేది వినాలి. మీరు ఎంతసేపు కూడా కదా మీకు టైం ఇస్తున్నా కదా నేను. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మిమ్మల్ని ఎదురు తిరిగి అడిగితే అయిపోతా. నా ఆన్సర్ వినకుండా మీరు డైవర్ట్ చేస్తారు. ఏమంటే ఈ రోజు ఈనాడు పేపర్ కూడా కర్నూలు గురించి వేసింది అంటే ఖచ్చితంగా మీరు క్వశ్చన్ అడిగారు కదా. అంటే క్వశ్చన్ మాత్రం సాక్షి టీవీ కాదు కదా. అలాగే మీరు క్వశ్చన్ అడగండి. మీరు క్వశ్చన్ అడిగిన నేను క్వశ్చన్ అడిగా నన్ను చెప్పండి సార్. మీరు క్వశ్చన్ అడిగారు కదా. నేను చెప్తున్నాను కదా మీరు వెంటనే నేను చెప్పేది వింటే మీకు అర్థం అవుతుంది. మీరు క్వశ్చన్ అడిగారు కదా. ఆన్సర్ అవ్వలేదు సార్, ఆన్సర్ అవ్వలేదు. ఆయన అడిగిన క్వశ్చన్ ఆన్సర్ అవ్వలేదు. ఇంకా మీరు ఎందుకు మధ్యలో చెప్తారు సార్? ఆయన అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. తర్వాత మీరు మాట్లాడండి. చెప్పండి. మీరు ఇప్పుడు కర్నూలులో జరిగింది అన్నారు. నేనేం చెప్పారు? మొత్తం 44,000 స్కూల్స్ లో జరగండి, ఓన్లీ కర్నూలులోనే జరిగిందంటే నిజంగా అక్కడికి వచ్చిన ఒక లారీ లోడా, లేకపోతే ఒక డీసీఎం లోడా, లేకపోతే ఒక బ్యాగ్స్ లోనా ఏమైనా ఇష్యూ ఉండొచ్చు. దానికి నిజంగా మీరు క్వశ్చన్ అడిగారు. వెళ్ళండి కూడా ఇలాంటి క్వశ్చన్స్ రావాలి. 100 మంది రావాలి. 100 మంది వస్తే నిజంగా కూటమి ప్రభుత్వం ఓకే ఇలాంటి పరిస్థితులు జరుగుతుంది. అంతేకాకుండా ఇలా స్కూల్లో బాత్రూమ్ సరిగ్గా లేదనుకోండి, మీరు కంప్లైంట్ రేజ్ చేయండి. నిజంగా అదే కంటే మీరు సాల్వ్ చేయలేకపోతే నిజంగా కూటమి ప్రభుత్వం ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు అనుకో. ఏ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా 5 సంవత్సరాల్లో ఎన్ని కంప్లైంట్ చేసినా ఊరికే డబ్బులు స్వాహా చేసి 900 కోట్ల రూపాయలు స్వాహా చేసి చూసారా? ఆ టైప్ లో నిజంగా నేను నిందలు అవుతా, నిజంగా ఓడిపో. మీరు చెప్పండి. వెంకటేశ్వర గారు చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు నేనేమంటానంటే ఇప్పుడు లోకేష్ గారు మండలిలో చెప్పిన అంకె తప్పు అంటారా, లేకపోతే ఆ రిపోర్ట్ తప్పంటారా? లోకేష్ గారు స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఆయన చెప్పిందే కదా. మండలి ఆయన సమాధానం తగ్గిందని చెప్పారు ఆయన. ఇప్పుడు తగ్గిందని చెప్పారు కదా. నేను కూడా లోకేష్ గారు చెప్పిందే చెప్తున్నాను. ఆయన ఏం చెప్పాడు విన్నారు మీరు? 2022 నుంచి 23 వరకు 7.6 తగ్గింది. 2023 నుంచి 24 నుంచి 3% తగ్గింది. ఆయన చెప్పారు కదా. 2005 నుంచి 26 వరకు చెప్తున్నా 1.69% తగ్గింది. 2026లో 0.9% తగ్గింది. అంటే ఇప్పుడే పెరిగిందని చెప్పారా లోకేష్ గారు? ఒక్క నిమిషం మీరు చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు పెరిగిందని చెప్పారా లోకేష్ గారు? వెంకటేశ్వర రెడ్డి గారు
నేను చెప్పింది ఆయన డ్రాప్ అవుట్స్ పెరిగినాయి. ఈ విధంగా 5,80,8,000 మంది ఉన్నది ఆయన చెప్పిన సంఖ్యే, ఆయన చెప్పిన రిపోర్టే. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా, వీళ్ళ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారంటే అసలు వీళ్ళకి బాధ్యత ఎంత ఉన్నట్టు? వీళ్ళు ఇప్పుడు సమాజం పట్ల బాధ్యత ఉండి వచ్చిన సమస్యని సరిచేద్దామని, భవిష్యత్తులో ఇది చేస్తామని సమాధానం చెప్పకుండా, ఇప్పుడు ఈ వచ్చిన కంప్లైంట్ భవిష్యత్తులో మీరు ఏం చేస్తారో చెప్పండి, ఈ కంప్లైంట్ ఎలా చేస్తారో చెప్పండి, అది చెప్పండి. మీరు గత ప్రభుత్వంలో అది చేశారు, గత ప్రభుత్వంలో ఇది చేశారు అంటే మీ దేశం ఏంటి అంటే మీరు చెయ్యరాక, మీరు ఇవి సరి చేయరా? ఉపాధ్యాయులు నియమించింది ఎక్కడ సార్? నువ్వే కదా. స్టార్ రేటింగ్ ప్రతి స్కూల్ కూడా ఒక స్టార్ రేటింగ్ ఇచ్చింది నువ్వే కదా. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఫీడ్బ్యాక్ తీసుకుని నువ్వే కదా. డ్రింకింగ్ వాటర్, బెంచెస్, టాయిలెట్స్ మీద ఎక్కడ కూడా నో అబ్జెక్షన్ రిపోర్ట్ ఇమీడియట్ గా ఇచ్చేమంది నువ్వే కదా. 1,00,000 మంది డ్రాప్ అవుట్ అయ్యారు కదా. ఈసారి నుంచి 10% ప్రతి స్కూల్ కూడా పెరగాలని చెప్పి ఇచ్చేసింది నువ్వే కదా సార్. ఈ రోజు 0.69% 2026 పెరిగింది. 6 లక్షల మంది డ్రాప్ అవుట్ అయ్యారండి. 6 లక్షల మంది 2018 నుంచి. మీరు ఏం చేస్తారు చెప్పండి. నా దగ్గర ప్రతి సంవత్సరం కూడా సార్, నా దగ్గర ప్రతి సంవత్సరం. దయచేసి రాజకీయ కోణంలో చూడకండి. నేను ఒక మాట చెప్తా వినండి. రాజకీయ కోణంలో చూడకండి. వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఇది పక్కన పెడదాం. ఇప్పుడు 6 లక్షల మంది డ్రాప్ అవుట్ అయ్యారు. దీనికి ఏం చర్యలు తీసుకుంటారు అనేది చెప్పాలి. చెప్పాలి. ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు గతం చెప్పుకొని నిన్న జరిగింది మనం ఎవరు చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా ఏమి రాదు. ఒకరినొకరు విమర్శించుకోవడానికి కాదు, సమాజం పట్ల బాధ్యత పట్ల. ఇది విద్యకు సంబంధించింది. విద్యకు సంబంధించిన దాన్ని ఇద్దరం బాధ్యతాయుతంగా, మీరు అధికారంలో ఉన్నారు, మీరు పరిపాలించే పద్ధతిలో ఉన్నారు, మేము క్వశ్చన్ చేసినప్పుడు మీరు ఇదిగో భవిష్యత్తులో ఇది చేద్దాం, ఇది ఇలా చేస్తే బాగుపడుద్ది, ఇలా చేయబోతున్నాం. ఆల్రెడీ అదే చెప్పారు లోకేష్ గారు. నిన్న మండలం చెప్పింది అదే సార్. 4-5 క్లాసులకి ఒకటే టీచర్ ఉండేవాళ్ళు. ఈ రోజున ఒక క్లాస్ ఒక టీచర్ పెట్టడం మా జేయం. అందుకని 16,000 మంది ఉపాధ్యాయులు నియమించుకున్నాం అని చెప్పారు కదా సార్. రైట్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు సార్, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు మీరు చెప్పండి సార్. నిన్న మండలిలో లోకేష్ గారు ఏం చెప్పారు, ఏం సమాధానం చెప్పారు చెప్పండి ఒకసారి మీరు. మండలిలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి రకరకాలుగా చదువుతారు. లోకేష్ గారు ఏం చెప్పారు అనేది నేను కరెక్ట్ గా ఫాలో అవ్వలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మనం హాజరు శాతం విద్యార్థులు పెంచడం అనేది ఎట్లా అనే దాని మీద అందరూ దృష్టి పెడితే బాగుంటుంది. ఇప్పుడు తగ్గిన దాన్ని మనం ఏం చేయలేం. తగ్గిన దాని మీద మనం ఎంత ఆరోపణలు చేస్తున్నా కానీ ఇది లేదు. అందుకనే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల మీద విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల్లో ప్రధానంగా నమ్మకాన్ని పునరుద్ధరించాలి. నమ్మకం పోయింది గత కొంతకాలంతో, పోతా వస్తుంది. దాన్ని నిలబెట్టుకోవాలి. అదేవిధంగా ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు చాలా విలువైన సూచన చేశారు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకి అమ్మఒడి ఇవ్వాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అది వాస్తవం అండి. అలా చేస్తే కొంచెం ప్రభుత్వ పాఠశాలల్లో, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, సౌకర్యాలు ఉంటాయి. ప్రైవేట్ పాఠశాలల్లో అసలు కనీసం గ్రౌండ్ ఉండదు, ఆడుకోవడానికి ఇది ఉండదు, విద్యార్థులకు మానసిక వికాసం పెరగడానికి కూడా ఏముండదు. కేవలం ఒకటి చదువు, మార్కులు తప్ప వాళ్ళకి విడిగా స్కిల్స్ పెరగడానికి కూడా అవకాశం ఉండదు. క్వాలిఫైడ్ టీచర్స్ కూడా ఉండరండి. అందుకని ప్రభుత్వ పాఠశాలల్లో వైపు చేరే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా తెరవాలి. ఏ విద్యార్థి అయినా భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాన్ని క్లెయిమ్ చేయాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా 8 సంవత్సరాల పాటు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉండాలనే ఒక నిబంధన కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇందాక వారు వెంకటేశ్వర రెడ్డి గారు కూడా లేవనెత్తారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలలో మనం హాజరు పెంచడానికి ఏం చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టాలని ఇప్పుడు ప్రభుత్వం చేపడుతుంది. ఇప్పుడు పెరుగుదల అనేది నమోదవుతున్న మాట వాస్తవం. అదే నేను ఇందాక అన్నట్టుగా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లో చదివిన వాళ్ళు 8వ తరగతి దాకా అదే స్కూల్లో కంటిన్యూ అవుతుంటారు. అదే 8th క్లాస్ చదివిన వాళ్ళు 10th క్లాస్ దాకా అదే స్కూల్లో కంటిన్యూ అవుతుంటారు. అందుకని టోటల్ డ్రాప్ అవుట్ లో ఉన్నా కానీ ఇక్కడ కొత్తగా చేరుతున్న వారిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అది ఆ దృష్టిలో మనం ఆలోచించి దీన్ని చేయాలి. రైట్ సార్ వెంకటేశ్వర రెడ్డి గారు కంక్లూడ్ చేయండి మీరు ఫైనల్ గా. మేమేమంటామంటే ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు ప్రతి ఒక్కరూ దీని మీద సీరియస్ గా తీసుకొని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వైద్యశాలలు కూడా నిలబడాలి. పేద ప్రజలకి సరైన సర్వీస్ అందాలి అంటే కఠినమైన నిర్ణయాలు, కఠినమైన చట్టాలు తీసుకురావాలి. ప్రతి ఒక్కడికి ప్రభుత్వ ఉద్యోగం కావాలి, కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవటం మాత్రం వద్దు.
ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కావాలి కానీ వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో చేరుస్తారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం కావాలి కానీ కానీ కార్పొరేట్కి ఎంతైనా ఖర్చు పెడతారు. ఏంటండి ఇది? వీటి మీద నేను అనేది ఒక పార్టీ పరంగా రాజకీయ పరంగా మీరేం చేశారంటే ఎప్పటికీ సమాజాన్ని బాగు చేయలేము. బాగు చేయాలి అంటే ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి. నేనేమంటాను, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి ఇప్పుడున్న ప్రభుత్వం ఏమి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఏమి చర్యలు చేపట్టబోతుంది, మెరుగైన దిశగా మనం ప్రయాణం చేయాలంటే, పేదలకి విద్య అందాలంటే, ఈ డ్రాప్ అవుట్స్ ని తగ్గించాలంటే, ప్రభుత్వ పాఠశాలలో రోల్ పెరగాలంటే మనం ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నాం అనే దాని గురించి చర్చిద్దాం. ఇలాంటి వైసీపీ నాయకులు మనకు కావాలి. ఇలాంటి వైసీపీ నాయకులు ఖచ్చితంగా క్వశ్చన్ చేసేవాడు మనకు కావాలి. అందుకనే వైసీపీ ఉన్న ఎవరైతే 11 మంది ఎమ్మెల్యే ఉన్నారో రేపటి నుంచి అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వచ్చి కిషోర్ గారు ఇప్పుడు ఆయన చాలా క్లియర్ గా చెప్పారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అన్ని పార్టీలు మాట్లాడదాం అన్నారు. మీరేమో ఏమన్నా అడిగితేనేమో మీరు సాక్షి అంటున్నారు, మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు, మీరేమో ఆన్సర్ ఎక్కడెక్కడో ఏదో చెప్తారు. ఇప్పుడు మనం విద్య గురించి మాట్లాడుతున్నాము. ఆయన అసెంబ్లీకి వచ్చారా లేదా పక్కన పెట్టండి. వైసీపీ గత 5 ఏళ్లలో ఏం చేసిందో పక్కన పెట్టండి. వైసీపీ గత 5 ఏళ్లలో ఏం చేయలేదు కాబట్టి ఒక్క నిమిషం కిషోర్ గారు వినండి ఒక్క నిమిషం. వైసీపీ గత 5 ఏళ్లలో ఏం చేయలేదు కాబట్టి 11కి పరిమితమైంది. రేపు 0కి పరిమితం అయింది. వైసీపీ పార్టీ తీసేస్తారు, వైసీపీ పార్టీ ఎత్తేస్తారు. మనకు అది అనవసరం. మనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు ఒక్క నిమిషం అండి, మీరు వినండి నేను అడుగుతుంది ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల గురించి కాదు, ఇప్పుడు మీ ప్రభుత్వం ఏం చేయబోతుంది డ్రాప్ అవుట్స్ గురించి అని అడుగుతున్నాను. దానికి వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళు అంటారు, వాళ్ళు వదిలేసేయండి. మీరు కుర్ర వయసు కాబట్టి మీరు ఏంటంటే అత్యుత్సాహంతో మీరు గట్టిగా కలుస్తున్నారు. అత్యుత్సాహం కాదు, మీరు ఏది పడితే అది మాట్లాడితే మేము ఎందుకు కోరుకుంటాం? మీరు ఏది పడితే మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సంబంధం లేకుండా టాపిక్ లేకుండా మీకు నచ్చింది మాట్లాడుతుంటే మేము వింటూ కూర్చుంటామా? వైసీపీ వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో నిజంగా క్వశ్చన్ ఎన్డీఏ కూడా మీరు ఎప్పుడు క్వశ్చన్ కంటే మీరు నిజంగా అసెంబ్లీకి వచ్చి ఇప్పుడు మండలిలో క్వశ్చన్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ ఇది. కిషోర్ గారు మీకు తెలియదు అనుకుంటే బహుశా కిషోర్ గారు మీరు కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి, కిషోర్ గారు మీరు కొంచెం సబ్జెక్ట్ పెంచుకోండి. మండలిలో క్వశ్చన్ అయితే వచ్చిన ఆన్సర్ ఇది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున అసెంబ్లీకి వచ్చి నువ్వు నిజంగా ఇలాంటి తప్పులు చేస్తున్నావు, పలానా డేటాతో సహా నువ్వు చెప్పు, దానికి నేను ఆన్సర్ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పాడు. నిజంగా ధైర్యం ఉన్నప్పుడు, ఎందుకంటే ఈ రోజు 23 ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు 151 మంది ఎమ్మెల్యేకి ధీటుగా నుంచి సమాధానం చెప్పాడు. అది ధైర్యవంతుడంటే. నిజంగా నువ్వు నిజంగా ఛానల్ కోసం కోరేవాడు అయితే, నువ్వు ప్రజా అభివృద్ధి కోసం కోరేవాడు అయితే, ఆంధ్రప్రదేశ్ ని అత్యున్నత స్థాయిలో నిల్చునేవాడు అయితే రేపు అసెంబ్లీకి రా. నిజంగా ఈ క్వశ్చన్స్ అడుగు, 11 మందికి సెక్షన్ క్వశ్చన్స్ అడుగు. నిజంగా మాస్టర్స్ వచ్చి బయటకు మండలి అడిగారండి ఆల్రెడీ క్వశ్చన్ మండలి అడిగారు ఆల్రెడీ. మండలి ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదా ఇంకా గవర్నమెంట్ రాకుండా, ఇంకా అసెంబ్లీ రాకుండా ఎక్కడో సాక్షి టీవీ మీడియాతో క్వశ్చన్ అడిగింది 100 సార్లు మీరు నేను మాట్లాడుకుంటే ఉపయోగం సార్. జనానికి తెలియదు కదా, జనాలు ఎవరు అడుగుతారు? నిజంగా ప్రతిపక్ష హోదాలో లేకపోయినా సరే 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి నిజంగా అసెంబ్లీ నిలదీయండి, వాళ్ళు క్వశ్చన్ చెప్పకుండా నిలదీయండి. అంత ధైర్యం లేదండి, మాట్లాడరు. చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు, చెప్పండి ఉపయోగం ఉంది. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు నేనేమంటానంటే నారా చంద్రబాబు నాయుడు గారి ధైర్యము, జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యము, మీ సవాళ్ళు మా సవాళ్ళు, మీరు తొడగొట్టాలు మేము తొడగొట్టటాలు, ఇవన్నీ సామాన్య ప్రజలకి అనవసరం అండి. సామాన్య ప్రజలకు కావాల్సిందేంది? మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం చేశాము, ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం. ఇప్పుడు వచ్చిన ప్లీజ్ ఆగండి. ఇప్పుడు డ్రాప్ అవుట్స్ కంట్రోల్ కావడానికి, డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి ఈ ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోబోతుంది ఒకటి. ఇంకొకటి, ఈ రోల్ పెరగడానికి తీసుకోబోయే నిర్ణయాలేంటి, వాటన్నిటినీ మనం చర్చిస్తే విద్య బాగుపడుతుంది. ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు సబ్జెక్ట్ మన ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ గురించి మనం డిబేట్ పెట్టుకున్నాం. ఈ డిబేట్ లో అర్థవంతమైన చర్చ కొనసాగించి ప్రభుత్వం ఏమి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేది రాజకీయ కోణంలో ఆలోచించకుండా, పార్టీల కోణంలో ఆలోచించకుండా నాయకులు ఎవరి దీనికి వాళ్ళు చూస్తారు. సమాజం పట్ల ఇప్పుడు ఒక పిల్లల తండ్రిగా నాకు బాధ్యత ఉంటుంది, మీకు పిల్లలు ఉంటారు, మీకు బాధ్యత ఉంటుంది. అట్లనే ఈ బాధ్యతాయుతంగా మనం సమాజంలో మన భవిష్యత్తులో మన పిల్లల పరిస్థితి ఏంటి,
అనేది కూడా మనం చూసుకోవాలి. చూసుకున్నప్పుడు నేనేమంటానంటే డబ్బున్న పిల్లలు ఎక్కడైనా చదివించుకుంటారు, వాళ్ళు ఎక్కడైనా చదివించుకుంటారు, వాళ్ళు లక్షల్లో ఫీజులు కడతారు, ఎక్కడైనా చదివించుకుంటారు. పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలు, వాళ్ళకి ప్రభుత్వ పాఠశాలలు ఒక్కటే దిక్కు. ఆ ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరచడానికి మనం ఏమి నిర్ణయాలు తీసుకోబోతున్నాం, ఏ నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయి. మొత్తానికైతే ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్అవుట్స్ తగ్గగాలి అంటే డ్రాప్అవుట్స్ తగ్గి పెరగాలంటే ఏం చేయాలి అనే దానిపైన మండలిలో కూడా చర్చ జరుగుతుంది, మనం కూడా చర్చ చేసాం. ఇక్కడ విషయం ఏంటంటే మేము ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినంత మాత్రాన ఏ పార్టీనో ఏదో కాదన్నది గుర్తుపెట్టుకోవాలి. మేము ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తానికి మాత్రమే ఉన్నాం, క్వశ్చన్ చేస్తాం. ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పిన సూచనలు కొన్ని బాగున్నాయి, కిషోర్ గారు చెప్పిన కొన్ని సూచనలు బాగున్నాయి. ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకి అమ్మఒడి పథకాలు లాంటివి ఇవ్వాలి, ప్రభుత్వ పథకాలు వాళ్ళకి అందాలి. గవర్నమెంట్ పాఠశాలలో చదివే వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ స్కూల్ చదివే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ పథకాలు క్యాన్సిల్ చేయాలి. దాంతోపాటుగా ఏదైతే ఫ్యూచర్లో వచ్చే గవర్నమెంట్ జాబ్స్కి కూడా ప్రైవేట్ స్కూల్ చదివే వాళ్ళకి ఇది లేకుండా గవర్నమెంట్ స్కూల్ చదివే వాళ్ళకి ప్రోత్సహిస్తే ప్రభుత్వ పాఠశాలలు పెరుగుతాయి అని చెప్పే ఉద్దేశం జరుగుతుంది. ఎందుకంటే మనకి అల్టిమేట్గా కావాల్సింది ఉచితమైన నాణ్యమైన విద్య, ఉచితమైన నాణ్యమైన వైద్యం. వీటి కోసం మేము ప్రభుత్వాలు నిలదీస్తాం, ప్రభుత్వాలు అడుగుతాం, అది ఏ ప్రభుత్వం అయినా సరే. కాబట్టి ఉచిత విద్య, ఉచిత నాట్యం గత కొన్ని సంవత్సరాలుగా, కొన్నేళ్లుగా నానాటికి దిగజారుతుంది. వైసీపీ హయాంలోనా, టీడీపీ హయాంలోనా పక్కన పెడదాం, ఏ హయాంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా విద్యా ప్రమాణాలు రోజు రోజుకి దిగజారుతుంది, ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలల్లో. దీనికి ప్రభుత్వాలు, ఎందుకంటే లోకేష్ గారు యూత్ ఆయన కొంచెం అర్థం చేసుకొని, ఎందుకంటే ఆయన కొంచెం డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఇంకా బాగా ఏ విధంగా చేస్తారు అనే దానికోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఈ డ్రాప్అవుట్స్ తగ్గుతాయా, పిల్లలకి సరైన మౌలిక వసతులు కల్పిస్తారా, ఈ స్కూల్స్ డ్రాప్అవుట్స్ పెట్టడానికి ప్రభుత్వం ఏం చేయబోతుందో చూడాలి. ఇది వాళ్ళ బిగ్ టాక్ల అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ. థ్యాంక్ యూ.